హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సంబరాల గట్టున సాయి తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి. అండమాన్లో ముగించి ఊటీ తీరానికి సూర్య, పూజా హెగ్డే. హీరో శివకార్తికేయన్ సరసన రష్మిక మందన్న. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సంబరాల గట్టున సాయి తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి. విరూపాక్ష, బ్రో విజయాలతో జోరు మీదున్నారు సాయి దుర్గ తేజ్. ఈ జోష్లోనే ఇటీవల కొత్త సినిమాని పట్టాలెక్కించారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఐశ్వర్యలక్ష్మిని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. తను ఇప్పటికే ఈ చిత్ర సెట్స్లోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సిద్ధం చేసిన పల్లెటూరు సెట్లో తేజ్, ఐశ్వర్యలతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగే ఆసక్తికర కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని ముస్తాబు చేస్తున్నారు. దీనికి సంబరాల ఏటి గట్టు అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అండమాన్లో ముగించి ఊటీ తీరానికి సూర్య, పూజా హెగ్డే. కథానాయకుడు సూర్య ప్రస్తుతం తన 44వ చిత్రంతో సెట్స్పై బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్ర తొలి షెడ్యూల్ కొన్నాళ్ల క్రితమే అండమాన్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ముగింపు దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే సూర్య, పూజలపై 2 పాటలు చిత్రీకరించినట్లు సమాచారం. అలాగే సూర్యపై ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని, జూలై తొలి వారాంతానికి ఈ షెడ్యూల్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక 2వ షెడ్యూల్ను అదే నెలలోనే ఊటీలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివకార్తికేయన్ సరసన రష్మిక మందన్న. తమిళ హీరో శివకార్తికేయన్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హీరో శివకార్తికేయన్, దర్శకుడు సిబి చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన కాలేజ్ క్యాంపస్ డ్రామా డాన్ హిట్ మూవీగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించనున్నారనే ప్రచారం కూడా కోలీవుడ్లో జరుగుతోంది. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత రష్మిక మందన్న పేరు వినిపించింది. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి రాగా ఫైనల్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకున్నారు. మరి ప్రచారంలో ఉన్నట్లుగా ఈసారైనా శివకార్తికేయన్, రష్మికల జోడీ సెట్ అవుతుందా అంటే వేచి చూడాల్సిందే. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.